టెట్ 2026 ఎగ్జామ్ అనేది మనకి నెక్స్ట్ మంత్ లో ఉంది కాబట్టి సో వెయిటేజ్ అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. నెంబర్ సిస్టమ్స్, ఫ్రాక్షన్స్, అర్థమెటిక్, జామెట్రీ, మెజర్మెంట్స్, డేటా అప్లికేషన్ అండ్ ఆల్జీబ్రా. టోటల్ గా మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 7 చాప్టర్స్ అనేవి టెట్ లో మనకి ఎగ్జామ్ సిలబస్ లో ఉంది, అవునా? సో ఒక్కో చాప్టర్ నుంచి మనకి వెయిటేజ్ అనేది ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? నెంబర్ సిస్టమ్స్ అలాగే ఫ్రాక్షన్స్ రెండు కలిపి కానీ మనం తీసుకుంటే 2026 లో జరిగిన ఎగ్జామ్లో 11th జనవరి షిఫ్ట్ 2లో 13 క్వశ్చన్స్ వచ్చాయి. ఓన్లీ 2 చాప్టర్స్ నుంచి 13 క్వశ్చన్స్. నెక్స్ట్ 11th జనవరి షిఫ్ట్ 1లో 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ 8th జనవరి షిఫ్ట్ 2లో 10 క్వశ్చన్స్ ఓన్లీ నెంబర్ సిస్టమ్ అండ్ ఫ్రాక్షన్స్ నుంచి. నెక్స్ట్ 8th జనవరి షిఫ్ట్ 1లో 8 క్వశ్చన్స్ రావడం జరిగింది, అవునా? యావరేజ్గా మనం చూస్తే సో మినిమం 8 మార్క్స్, మాక్సిమం 13 క్వశ్చన్స్ అనేది మనకి నెంబర్ సిస్టమ్స్ అలాగే ఫ్రాక్షన్స్ నుంచి రావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 చాప్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 చాప్టర్స్ అనేది ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ 2 చాప్టర్స్ అనేవి చాలా బాగా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా 8 to 13 క్వశ్చన్స్ అనేవి మీకు రావడానికి పాసిబిలిటీ ఉంది, ఓకే? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి? అర్థమెటిక్, అవునా? అర్థమెటిక్ నుంచి ఒక్కొక్క షిఫ్ట్లో మనకి ఒక్కొక్క పేపర్లో ఎలా అడిగారని చూస్తే సో 4 క్వశ్చన్స్ అనేది 11th జనవరి షిఫ్ట్ 2లో అడిగాడు. నెక్స్ట్ 11th జనవరి షిఫ్ట్ 1లో 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ 8th జనవరి షిఫ్ట్ 2లో సో మనకి 5 క్వశ్చన్స్ అనేది అర్థమెటిక్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ 8th జనవరి షిఫ్ట్ 1లో 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అంటే ఏంటి? అర్థమెటిక్ చాప్టర్ నుంచి ఓవరాల్గా మనం యావరేజ్ మార్క్స్ కింద చూస్తే మినిమం 2 క్వశ్చన్స్, మాక్సిమం 5 క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ జామెట్రీ నుంచి చూస్తే మినిమం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 2, 3, 3, 2. అంటే ఏంటి? మాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ మెజర్మెంట్స్ కనుక చూస్తే 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ అండ్ 6 క్వశ్చన్స్. 2 to 6 క్వశ్చన్స్ అనేది మనకి మెజర్మెంట్స్ నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ డేటా అప్లికేషన్స్ కనుక చూస్తే సో మాక్సిమం మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంది, ఓకే? చూడండి, ఓన్లీ 1 to 2 క్వశ్చన్స్ మాత్రమే రావడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్జీబ్రా కనుక చూస్తే 2 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్. 2 to 6 క్వశ్చన్స్ అనేది ఆల్జీబ్రా నుంచి పాసిబిలిటీ ఉంది. సో ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ అలాగే సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 2 to 6 అలాగే 2 to 5, అవునా? సో క్లియర్గా చూడండి, మెజర్మెంట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, ఓకే? సో మీరు లాస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే డేటా అప్లికేషన్ నుంచి చాలా తక్కువ స్కోర్ ఉంది, అలాగే జామెట్రీ నుంచి కూడా ఈ 2 చాప్టర్స్ అనేది మీరు లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో డేటా అప్లికేషన్స్ అలాగే జామెట్రీ అనేది మీరు లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 2 చాప్టర్స్ అనేది ఫస్ట్గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ అర్థమెటిక్ అలాగే ఆల్జీబ్రా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో మాత్రమే 4th చాప్టర్ అలాగే 6th చాప్టర్ అనేది మీరు చూడొచ్చు, ఎందుకంటే వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఓకే, మనం చెప్తున్నాం, ఓకే? ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకి యావరేజ్గా వచ్చే మార్క్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఓకే? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అవునా? ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా నెంబర్ సిస్టమ్స్ అలాగే ఫ్రాక్షన్స్ నుంచి ఇంత హై స్కోర్ వెయిటేజ్ ఉందని చెప్తున్నాం కదా, 8 to 13 క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది క్లియర్గా చూద్దాం, ఓకే? సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సో క్లియర్గా చూడండి, మనకేమి ఇచ్చాడు? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనకు సిలబస్లో ఉంది, అవునా? క్లియర్గా చూడండి క్వశ్చన్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేది మనకి సిలబస్లో ఉంది, అవునా? మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చారు? జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మనం ఈ ఏంటి ఆప్షన్స్ ఇవన్నీ కాదు, జనరల్గా క్వశ్చన్స్ ఎట్లాంటి టాపిక్స్ పైన వచ్చాయి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? మిక్స్డ్ ఫ్రాక్షన్, అడిషన్ అలాగే సబ్ట్రాక్షన్ పైన ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్యూబ్స్ అనేది మనకి సిలబస్లో ఉంది, అవునా? ఏది పర్ఫెక్ట్ క్యూబ్, అవునా? డైరెక్ట్ మనకి క్యూబ్ పైన మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ప్రైమ్ నెంబర్స్ మనకి సిలబస్లో ఉంది, అవునా? స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అవునా? రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ పైన 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆల్ న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఆల్ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అవునా? అంటే ఏంటి?
ప్రైమ్ నెంబర్ ఎవరైతే నేర్చుకుంటారో అప్పుడే దాని యొక్క ప్రాపర్టీస్ కానివ్వండి, ఓకే, దాని యొక్క డెఫినేషన్ కానివ్వండి, చాలా ప్రాపర్గా మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ 4/5 ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 3/8 ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 136 ది నెంబర్. అవునా, నెంబర్ సిస్టమ్ నుంచి మనకి డైరెక్ట్ ఆ నెంబర్ ఏంటి అని కాకుండా కొంత కండిషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా, సో చూడండి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది. నెక్స్ట్ చూడండి, మనకి డెసిమల్ నెంబర్స్ సిలబస్లో ఉంది. అవునా, డెసిమల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ క్లియర్గా చూడండి. 0.49 ఇంటూ 0.49 ఏమవుతుంది? 0.49 హోల్ స్క్వేర్ మైనస్ 0.24 హోల్ స్క్వేర్ బై 0.25. అవునా, డెసిమల్ నెంబర్స్ ని మల్టిప్లికేషన్ అలాగే సబ్ట్రాక్షన్ డివిజన్ ఈ మూడు కలిపి ఒకే దాంట్లో ఇచ్చారు. క్లియర్గా చూడండి, డెసిమల్ నెంబర్స్ లో మనకి సిలబస్ లో ఏముంది? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఈ మూడు కలిపి ఒక క్వశ్చన్ లో ఇస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అనే దానిపైన ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలా క్వశ్చన్ ని వాళ్ళు డిజైన్ చేశారు. క్వశ్చన్స్ పైన ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కనుక క్లియర్గా చూస్తే మనకి కన్వర్షన్స్ ఉన్నాయి. ఏంటి? మీటర్, సెంటీమీటర్, కిలోమీటర్, మిల్లీమీటర్, ఇవన్నీ కన్వర్షన్స్ ఉన్నాయి కదా. సో 3 × 10⁸ మిల్లీమీటర్స్. అవునా, మిల్లీమీటర్ని మనం కన్వర్ట్ చేస్తే క్లియర్గా చూడండి, మిల్లీమీటర్ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేసి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసి మనకు వచ్చే ఆన్సర్, మీటర్లోకి కన్వర్ట్ చేసి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, అలాగే కిలోమీటర్లోకి కన్వర్ట్ చేసి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది ఉండాలి. ఓకేనా, కన్వర్షన్స్ పైన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఎ ఫ్రాక్షన్ ఇస్ డివైడెడ్ బై రెసిప్రోకల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, it is then added to the original fraction and the result is 9/7/9. the fraction is. క్లియర్ గా చూడండి, ఇది కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు. క్వశ్చన్ అనేది కొంత కండిషన్ బేస్డ్ అనేది ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫ్రాక్షన్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు? సిలబస్ లో ఫ్రాక్షన్ ఓకే, ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ అంటే ఇలా అడుగుతున్నాడు, స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. సో చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ది నెంబర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అవునా, మనకి నేచురల్ నెంబర్స్, మనకి ఈ నెంబర్ సిస్టమ్ లో టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, వాటన్నిటిని కలిపి క్వశ్చన్ అనేది ఇచ్చారు. అంటే మీరు డెఫినేషన్స్ నేర్చుకునేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా నేర్చుకోవాలి. ఆల్ హోల్ నెంబర్స్ అండ్ నేచురల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్. అవునా, సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే మీకు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, సో నెంబర్ సిస్టమ్ లో ఇలా రిలేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి, డివిజిబిలిటీ రూల్స్ అనేది మనకి సిలబస్ లో. అవునా, క్వశ్చన్ ఏమడిగాడు? నాట్ డివిజిబుల్ బై 36. అవునా, మనకి 36 వరకు డివిజిబిలిటీ రూల్స్ అనే సిలబస్ లో మనం నేర్చుకుంటాం. చాలా వరకు ఎక్కడి వరకు నేర్చుకుంటాం? హార్డ్లీ 11 వరకు రీడ్ చేస్తాం. అవునా, మరి 36 అంటే ఎలా చేస్తాం? 9 4 36 కదా. అవునా, అంటే ఏంటి? ఈ నెంబర్స్ 9 తో డివిజిబుల్ అవ్వకూడదు, 4 తో కూడా అవ్వకూడదు, నాట్ డివిజిబుల్ అన్నాడు. ఓకేనా, సో నాట్ ఇలా ఆపోజిట్ గా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ కంటే ఇలా. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది డివిజిబుల్ బై 36 అడుగుతున్నాడేమో అనుకుని 9 తో 4 తో డివిజిబుల్ అయ్యే ఆన్సర్స్ అనేది మీరు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ నాట్ అన్నాడు. క్వశ్చన్ చూసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 0.266666. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి డెసిమల్ నెంబర్స్ తెలుసు, అలాగే ఫ్రాక్షన్స్ కూడా తెలుసు. అవునా, వీటిపైన అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆపరేషన్స్ కలిపేస్తే ఎలా ఇస్తాడో క్వశ్చన్ అని చెప్పడానికి ఇది ఒక క్వశ్చన్. ఓకేనా, 1.6/32/15 ప్లస్ 0/6/3/5. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, కంప్లీట్ బేసిక్ మోడల్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డివిజిబిలిటీ రూల్ కి సంబంధించి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2 3 4 5 6 7 లీవ్స్ ద రిమైండర్ 1 2 3 4 5 and 0 రెస్పెక్టివ్లీ. అవును, మనం ఒక నెంబర్ ని ఇలా డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్స్ పైన మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా, రిమైండర్ పైన మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఒకసారి క్లియర్ గా చూడండి. 36% అంటే క్లియర్ గా చూడండి
డెసిమల్లో మనకు వచ్చే వాల్యూ ఏంటి? జనరల్గా 36% అంటే దాని యొక్క వాల్యూ ఏంటి అనే దానిపైన క్వశ్చన్. చాలా సింపుల్ డెడ్ ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? అవునా, మనకి నెంబర్ సిస్టమ్ నార్మల్గా అసెండింగ్ అలాగే డిసెండింగ్ ఆర్డర్ అనేది తెలుసు. అవునా, ఈ నెగిటివ్ నెంబర్స్ని కూడా అసెండింగ్ అలాగే డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాస్తాం? క్లియర్గా ఇది మినిమం జస్ట్ కామన్ సెన్స్ బేస్డ్ చేసుకుంటే క్వశ్చన్ అనమాట. -14 గ్రేటరా -10? -14 1, -14 -20, -14 -10. నెగిటివ్ లో కూడా మనకి అసెండింగ్ అలాగే డిసెండింగ్ ఆర్డర్ తెలిస్తే మనం క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డెసిమల్ నెంబర్స్ పైన అడిషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కలిపి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇవన్నీ చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే, ఎల్సిఎం ఆఫ్ టూ కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇస్. ఎల్సిఎం అంటే ఏంటి? అవును, ఇది డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, డైరెక్ట్ వాట్ మీన్ బై ఎల్సిఎం అని కాకుండా ఎల్సిఎం ఆఫ్ టూ కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్స్. టూ ఆడ్ నెంబర్స్ కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? గ్రేటర్ ఆడ్ నెంబర్ ఆఫ్ దెమ్, ప్రొడక్ట్ ఆఫ్ దెమ్, లీస్ట్ ఆడ్ నెంబర్ ఆఫ్ దెమ్, డిఫరెన్స్ ఆఫ్ దెమ్. ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? జస్ట్ బేసిక్ కామన్ సెన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఎల్సిఎం మీనింగ్ కనుక తెలిస్తే మనం క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్? ఇచ్చిన అన్నిట్లో ప్రైమ్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అనే దానిపైన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. సో చూసారు కదండి, సో మనం కొన్ని క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్ పైన ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో సో మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అని చెప్పేసి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.